అందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ తెలుగు సత్యనారాయణ మాస్టర్ మాట్లాడుతున్నానండి. టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అక్టోబర్‌లో ఉంటుందా? లేదా నోటిఫికేషన్ నవంబర్‌లో ఉంటుందా? అనేది చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. దీనికి సంబంధించినటువంటి విషయం గురించి నేను మాట్లాడడం జరిగింది. నాకు చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే ప్రెజెంట్ ఈరోజు తెలుసుకున్నటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ నెలలోనే మనకి అక్టోబర్ 18వ తారీఖులోగానే మీకు నోటిఫికేషన్ 100కి 100% నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అక్టోబర్ 18 వరకు ఉండదు. ఇంతకంటే ముందే వచ్చేస్తుంది. ఈ వారంలో ఇంచుమించుగా మనకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే గనక ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్ 20 తర్వాత నుంచి మనకి ఎగ్జామ్ అనేది ఉండడానికి అవకాశం ఉందండి. మీకు అనిపించొచ్చు చాలా తక్కువ టైం అనిపించొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారి మాటే నోటిఫికేషన్‌గా ఫీల్ అయ్యి మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టుకోవడం బెటర్. తక్కువ టైం ఉంది, పెంచాలి ఇయన్నీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదండి. కాబట్టి మీరు కోచింగ్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వెళ్ళిపోవచ్చు. అలాగే మనం ఈ యొక్క సబ్జెక్ట్స్ ఎస్‌జిటికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్‌కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ బిట్స్ అనేవి రూపొందించడం జరుగుతుందండి. అవి ఆల్రెడీ మీకు ముందుగానే తెలియజేశాను. ఇవి మోస్ట్ ఎక్స్‌పర్ట్స్ చేత వీటిల్ని రూపొందించడం అనేది జరుగుతుందండి ఇది. అవి మీకు అక్టోబర్ 22, 23 తారీఖుల నాటికి మీకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ధార్మిక్ పబ్లికేషన్ ద్వారా తీసుకొస్తానండి దాన్ని. అవి చదివితే మాక్సిమం 120+ మార్క్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. ఎస్‌జిటి వాళ్ళకి ఖచ్చితంగా 100% చెప్పగలను. అలాగే తెలుగు పండిట్ వాళ్ళకి కూడా రూపొందించడం జరుగుతుంది. అవి కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తానండి. ఆ తర్వాత మీరు ఎవరైనా కోచింగ్‌కి వెళ్ళాలనుకుంటే గనక 100% ఇప్పుడే ఎళ్ళిపోండి. ఎందుకంటే నారా లోకేష్ గారి మాటే నోటిఫికేషన్‌గా ఫిక్స్ అవ్వాలని చెప్పాను ఆల్రెడీ మీకు. ఆహ్, జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే మార్చ్‌లో ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. కాబట్టి ప్రిపరేషన్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక లాంగ్ ప్రిపరేషన్‌కి ఇప్పటి నుంచే వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మీకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. లేదు మెటీరియల్ తీసుకుంటాము అని చెప్పి అనుకుంటే మంచి ప్రామాణికమైన మెటీరియల్స్ బయట మార్కెట్‌లో చాలా ఉన్నాయి. అను పబ్లికేషన్ అని, యెస్ అని రకరకాలు ఉన్నాయి కదా! కాబట్టి మీకు దొరికినటువంటి ప్రామాణికమైన మెటీరియల్‌ని తీసుకొని దాన్ని ప్రిపరేషన్ చేసుకుంటే బావుంటుందని చెప్పని ఆశిస్తున్నాను. కాబట్టి ఇక ఏదైనా అప్డేట్ ఏదైనా ఉంటే గనక ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తానండి. థాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ తెలుగు సత్య రమేష్ మాస్టర్.